అందరికీ నమస్కారం. ఫిష్ ఫ్రైని చిన్న టిప్స్ ఫాలో అవుతూ ఈ సింపుల్ మెథడ్లో చేస్తే ముక్క లోపల వరకు ఫ్రై అయ్యి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ రెసిపీ కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో బాగా క్లీన్ చేసుకున్న చేప ముక్కలు అరకేజీ తీసుకోవాలి. అరకేజీకి నాకు 7 నుంచి 8 పీసెస్ వరకు వచ్చాయి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ముక్కలన్నిటికీ కూడా బాగా పట్టేలా మిక్స్ చేసుకోవాలి. ఫ్రై కోసం ముక్కల్ని ఎప్పుడూ కూడా మీడియం సైజులోనే కట్ చేయించుకోవాలి. మరీ లావుగా ఉన్న ముక్క లోపల పచ్చిగా ఉండిపోతుంది. మరీ సన్నగా ఉన్న మనం ఫ్రై చేసేటప్పుడు బాగా డ్రై అయిపోతుంది. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టి మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని 2 పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకునేవి, కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకుని ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ముక్కలు కూడా ఒక్కొక్కటిగా వేసుకోవాలి. కరివేపాకు వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇలాగే ముక్కలన్నీ వేసిన తర్వాత మూత పెట్టి లో ఫ్లేమ్లో 5 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టి ఫ్రై చేసుకోవడం వల్ల ముక్క లోపల వరకు వేగి పచ్చిగా ఉండదు. మూత పెట్టకపోతే ఫైన్ ఫ్రై అయిపోతుంది, లోపల పచ్చిగా ఉండిపోతుంది. ఇలా 5 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ముక్కలన్నిటిని మరొక సైడ్కి టర్న్ చేసుకోవాలి. ఇప్పుడు మరొకసారి మూత పెట్టి మళ్ళీ లో ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో టర్న్ చేసుకుంటూ 2 వైపులు కూడా ఈవెన్గా ఫ్రై అయిన తర్వాత చివరిలో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే ఈ చేప ఫ్రై కనుక, చాలా ఈజీ అండ్ టేస్టీగా చేసుకునే ఈ ఫిష్ ఫ్రై కనుక మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.